హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంకో బుక్ రివ్యూ గురించి తెలుసుకుందాము. సో ఈ బుక్ వచ్చేసి కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద. సో ఇట్ ఈస్ ద నంబర్ 1 సెల్లర్ అండి. ద మోస్ట్ ఎఫెక్టివ్ వొకాబులరీ బిల్డర్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంటే వొకాబులరీ గురించి ఈ బుక్లో ఉంటుంది. సో ఒక్కొక్క వర్డ్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి, దాని ఒక వర్డ్ మీనింగ్ ఏంటి, వెదర్ ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దేని కింద వస్తుంది, అండ్ అలాగే దాని యాంటోనిమ్స్ ఏంటి, సినోనిమ్స్ ఏంటి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ బుక్లో ఉంటుంది. అంటే మీ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోవడానికి ఈ బుక్ చాలా హెల్ప్ అవుతుందండి. సో ఈ బుక్ గురించి చూద్దామండి. నార్మన్ లీవిస్ వర్డ్ పవర్ మేడ్ ఈజీ, న్యూ రివైజ్డ్ అండ్ ఎక్స్పాండెడ్ ఓవర్ 700 pages. సో ఫస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. డూ యూ ఆల్వేస్ యూజ్ ద రైట్ వర్డ్స్? మనం ఎప్పుడు రైట్ వర్డ్సే వాడతామా? కెన్ యూ ప్రొనౌన్స్ ఇట్? ప్రొనౌన్సియేషన్ తెలుసా, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్? అండ్ స్పెల్లింగ్స్ కూడా మనకి చాలా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. సో స్పెల్లింగ్స్ కూడా కరెక్ట్గా రాయడం మనకు రావాలి. డూ యూ నో హౌ టు అవాయిడ్ ఇల్లిటరేట్ ఎక్స్ప్రెషన్స్? సో తప్పు ఎక్స్ప్రెషన్స్ ఏ సెంటెన్స్ కన్నా మనం ఇస్తున్నామా? అండ్ డూ యూ స్పీక్ గ్రామటికల్లీ వితౌట్ ఎంబరేజింగ్ మిస్టేక్స్? సో మిస్టేక్స్ లేకుండా గ్రామటికల్గా కరెక్ట్గా అన్నీ వాడుతున్నామా? అంటే మన ఆన్సర్ నో అయితే దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ దిస్ వర్డ్ పవర్ మేడ్ ఈజీ. సో మనం కరెక్ట్గా మాట్లాడాలన్నా, అంటే రైట్ వర్డ్స్ మాట్లాడాలన్నా, ప్రొనౌన్సియేషన్ అండ్ స్పెల్లింగ్స్ కరెక్ట్గా రావాలన్నా, అండ్ ఇల్లిటరేట్ ఎక్స్ప్రెషన్స్ అవాయిడ్ చేయాలన్నా, లేదంటే గ్రామటికల్గా కరెక్ట్గా ఒక సెంటెన్స్ మొత్తం ఏ గ్రామటికల్ మిస్టేక్ లేకుండా మాట్లాడాలన్నా మనకి ఈ బుక్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో చాప్టర్స్ ఉన్నాయండి ఇందులో. సో ఈ చాప్టర్ ఎండ్స్ విత్ అ రివ్యూ. ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క రివ్యూ ఉంటుంది. అండ్ ఈచ్ సెక్షన్ ఎండ్స్ విత్ అ ప్రోగ్రెస్ చెక్. సో ప్రోగ్రెస్ చెక్ అంటే మనం ఒక చాప్టర్ నుంచి ఇంకో చాప్టర్కి వెళ్ళినప్పుడు మనం ఎంత నేర్చుకున్నాము, మనం నేర్చుకోవడంలో ప్రోగ్రెస్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఉంటుంది. సో న్యూమరస్ టెస్ట్స్ విల్ హెల్ప్ యూ ఇంక్రీజ్ అండ్ రిటైన్ ద నాలెడ్జ్ యూ అక్వైర్డ్. సో మనకి టెస్టులు కూడా ఉంటాయి, అంటే క్విజ్ ఉంటుందండి. సో బుక్లో యూ ఆల్ హ్యావ్ ద కంటెంట్స్. ఫస్ట్ చూద్దామండి కంటెంట్స్ ఏమున్నాయో. హౌ టు యూస్ దిస్ బుక్ ఫర్ మ్యాక్సిమం బెనిఫిట్. సో ఈ బుక్ మ్యాక్సిమంగా మనకు బెనిఫిట్ అవ్వాలి అంటే ఎలా వాడాలి అనేది ఒక ఫస్ట్ కంటెంట్. తర్వాత హౌ టు టెస్ట్ యువర్ ప్రజెంట్ వొకాబులరీ. సో మనం ప్రజెంట్గా మాట్లాడే వొకాబులరీని టెస్ట్ ఎలా చేయాలి. హౌ టు స్టార్ట్ బిల్డింగ్ యువర్ వొకాబులరీ. సో వొకాబులరీని ఎలా బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ హౌ టు టాక్ అబౌట్ పర్సనాలిటీ టైప్స్. సో పర్సనాలిటీ టైప్స్ అంటే మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పర్సనాలిటీ గురించి చెప్పాలి అంటే ఎలా మాట్లాడాలి. హౌ టు టాక్ అబౌట్ పర్సనాలిటీస్ టైప్. నెక్స్ట్ హౌ టు టాక్ అబౌట్ డాక్టర్స్. సో డాక్టర్స్ వాళ్ళ టర్మినాలజీలో ఇక్కడ చూసినట్లయితే వర్క్స్ దట్ రిలేట్ టు మెడికల్ స్పెషలిస్ట్స్ అండ్ స్పెషాలిటీస్. సో మెడికల్ ఫీల్డ్లో ఉన్న వర్డ్స్ ఏంటి, దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఒక్కొక్క వర్డ్కి ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ హౌ టు టాక్ అబౌట్ వేరియస్ ప్రాక్టీషనర్స్. సో మిగతా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అంటే ప్రొఫెషన్ వైజ్, అంటే హ్యూమన్ మైండ్ గురించి ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే డాక్టర్స్. టీత్ గురించి స్పెషలైజేషన్ చేసే వాళ్ళు ఉంటారు, విజన్ గురించి, అండ్ అలాగే ఫీట్, హ్యాండ్ రైటింగ్, ఏజింగ్, ఇవన్నిటి గురించి సపరేట్ టర్మినాలజీ ఉంటుంది. ఒక్కొక్క వర్డ్కి మీనింగ్ ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఎలాబొరేట్గా ఉంటుంది బుక్లో. సో హౌ టు టాక్ అబౌట్ సైన్స్ అండ్ సైంటిస్ట్స్. సో సైంటిస్ట్ గురించి ఎలా మాట్లాడాలి. వర్డ్స్ that describe students of human development, of heavens, of the earth, of plant and animal life, of insect forms, of words and language, of social organization. సో ఈ అన్ని థీమ్స్ ఉంటాయండి. హెవెన్ గురించి, ఎర్త్ గురించి, ప్లాంట్ అండ్ యానిమల్ లైఫ్, ఇన్సెక్ట్ ఫార్మ్స్, వర్డ్స్ అండ్ లాంగ్వేజ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ దిస్ బుక్. సో ఖచ్చితంగా ఈ బుక్ని పర్చేజ్ అయితే చేయండి. నెక్స్ట్ కంటెంట్ అయితే హౌ టు టాక్ అబౌట్ లయర్స్ అండ్ లయింగ్. సో వర్డ్స్ దట్ అక్యురేట్లీ లేబుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లయర్స్ అండ్ లయింగ్. సో టైప్స్ ఉంటాయంట. లయర్స్ అంటే అబద్ధాలు చెప్పే వాళ్ళలో, టైప్స్ ఆఫ్
లయర్స్ అది కూడా ఉంటుంది. ద టర్మ్స్ దట్ రిలేట్ టు ఫేమ్, ఆర్టిస్ట్రీ, రీఫార్మ్, హెరిడిటీ, టైమ్, ప్లేస్, సఫరింగ్ ఎక్సెట్రా. సో వీటన్నిటి గురించి మనకి 7th కంటెంట్లో ఉంటాయి. సో నెక్స్ట్ హౌ టు చెక్ యువర్ ప్రోగ్రెస్. సో అన్ని కంటెంట్స్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ 120 ఐటమ్ టెస్ట్ ఆఫ్ యువర్ లెర్నింగ్ ఇన్ పార్ట్ 1. సో ఇదంతా పార్ట్ 1 అండి. ఈ 7 కంటెంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ దిస్ విల్ కమ్ అండర్ పార్ట్ 1. పార్ట్ 1 తర్వాత మనకి 120 ఐటమ్ టెస్ట్ ఉంటుంది. అంటే ఇందులో ఏమన్నా టర్మినాలజీస్, కొత్త టర్మినాలజీస్ అన్నీ నేర్చుకుని ఉంటారు కదా, వాటిలో నుంచి టెస్ట్ ఉంటుంది. అండ్ తర్వాత యూ హ్యావ్ పార్ట్ 2. పార్ట్ 2లో ఏమున్నాయంటే గెయినింగ్ ఇంక్రీజ్డ్ మొమెంటమ్. సో పార్ట్ 1లో నేర్చుకున్నవే ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి పార్ట్ 2లో ఏముంటాయి అంటే ఫస్ట్ హౌ టు టాక్ అబౌట్ యాక్షన్స్. సో యాక్షన్స్ గురించి ఎలా మాట్లాడాలి. సో ఈవిల్ డూయింగ్, సేయింగ్, విషింగ్ అండ్ ప్లీజింగ్. సో విషెస్ చెప్పాలంటే, ప్లీజ్ చేయాలంటే ఎలా మాట్లాడాలి, ఈవిల్ డూయింగ్, వీటన్నిటి గురించి ఇట్ టాక్ అబౌట్ యాక్షన్స్. సో నెక్స్ట్ వన్ ఈస్ హౌ టు టాక్ అబౌట్ వేరియస్ స్పీచ్ హ్యాబిట్స్. సో స్పీచ్ హ్యాబిట్స్ అంటే ఏంటి. సో వర్డ్స్ దట్ ఎక్స్ప్లోర్ ఇన్ డెప్త్ ఆల్ డిగ్రీస్ అండ్ కైండ్స్ ఆఫ్ టాక్ అండ్ సైలెన్స్. సో మాట్లాడేటప్పుడు వాట్ కైండ్స్ ఆఫ్ టాక్ వీ హ్యావ్ అండ్ వాట్ కైండ్స్ ఆఫ్ సైలెన్స్ వీ హ్యావ్ అనేది ఇందులో ఉంటుంది. సో నెక్స్ట్ వన్ హౌ టు ఇన్సల్ట్ యువర్ ఎనిమీస్. సో మీ ఎనిమీస్ని ఎలా ఇన్సల్ట్ చేయాలి అనేది కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ హౌ టు ఫ్లాటర్ యువర్ ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్ని ఎలా ఇంప్రెస్ చేయాలి అంటే మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వల్ల పక్కన వాళ్ళు, అవతల వాళ్ళని ఎలా ఇన్సల్ట్ చేయొచ్చు అండ్ అలాగే ఎలా ఫ్లాటర్ చేయొచ్చు అనేది కూడా ఈ బుక్లో డీటెయిల్గా ఉంది. సో నెక్స్ట్ మనకి యాజ్ యూజువల్ 120 ఐటమ్ టెస్ట్ ఫర్ యువర్ అచీవ్మెంట్ ఇన్ పార్ట్ 2. సో పార్ట్ 2 తర్వాత మనకి 4 టాపిక్స్ ఉన్నాయి పార్ట్ 2లో. ఈ 4 టాపిక్స్ అయిన తర్వాత మళ్ళీ మీకు 120 వర్డ్స్ టెస్ట్ ఉంటుంది. సో అక్కడ మీరు ఆల్రెడీ నేర్చుకున్న 4 టాపిక్స్లో నుంచే వర్డ్స్ ఉంటాయి. సో ఆ క్విజ్ మనకి కరెక్ట్గా అటెండ్ అయితే యు ఆర్ గుడ్ ఇన్ పార్ట్ 2. సో నెక్స్ట్ కమింగ్ టు పార్ట్ 3. సో పార్ట్ 3లో ఏముంటాయి అంటే ఫినిషింగ్ విత్ ఫీలింగ్ ఆఫ్ కంప్లీట్ సక్సెస్. సో పార్ట్ 3 ఈజ్ ద లాస్ట్ పార్ట్ అనమాట మనకి. సో మొత్తం 3rd పార్ట్లో ఇంకా ఫినిషింగ్ ఇక్కడ. సో హౌ టు టాక్ అబౌట్ కామన్ ఫినామినన్ అండ్ అకరెన్సెస్. సో కామన్ ఫినామినా అండ్ అకరెన్సెస్ గురించి ఎలా మాట్లాడాలి. సో నెక్స్ట్ హౌ టు టాక్ అబౌట్ వాట్ గోస్ ఆన్. సో criticism, self-sacrifice, repetition, mental stagnation, pretense, hinting, soothing, sympathizing, indecision, etc. వీటన్నిటి గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ వర్డ్స్ అంటే ఏంటి, ఎలా మాట్లాడాలి, వీటి గురించి ఒకవేళ మీరు ఇఫ్ లైక్ డిబేట్స్లో కానీ లేదంటే మీ గ్రూప్ ఇంటర్వ్యూస్లో కానీ పాల్గొనాలంటే ఎలా మనం ఇంగ్లీష్తో మన గుడ్ వొకాబులరీతో ఎలా మంచి మార్క్స్ సాధించవచ్చు అనేది ఇక్కడ ఉంటుంది. సో హౌ టు టాక్ అబౌట్ వెరైటీ ఆఫ్ పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్. సో ఏదైనా పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్ని ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి గ్రూప్స్కి అనేది ఇక్కడ ఉంటుంది. అంటే యాడ్జెక్టివ్స్ దట్ డిస్క్రైబ్ ఇన్సిన్సియర్, హ్యూమిలిటీ, డిస్సాటిస్ఫాక్షన్, స్నాబరీ, కర్టసీ టు ఉమెన్, ఫినాన్షియల్ ఎంబరేస్మెంట్, సాడ్నెస్ ఎక్సెట్రా. సో వీటన్నిటి గురించి ఎలా మాట్లాడాలి అనేది ఇవన్నీ పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. వీటన్నిటి గురించి ఎలా మాట్లాడాలి అనేది ఈ టాపిక్. సో నెక్స్ట్ హౌ టు చెక్ యువర్ ప్రోగ్రెస్. సో మళ్ళీ మనకి 3 టాపిక్స్ ఉన్నాయి ఇందులో. తర్వాత యాజ్ యూజువల్ 120 ఐటమ్ టెస్ట్ ఉంటుంది ఈ టాపిక్ పైన. సో నెక్స్ట్ మనకి 18th వన్ ఈస్ హౌ టు చెక్ యువర్ స్టాండింగ్ యాజ్ అమేచర్ ఎటిమాలజిస్ట్. సో ఎటిమాలజిస్ట్ అంటే ఏంటి అంటే ఒక్కొక్క వర్డ్ని అంటే రూట్ వర్డ్స్ నుంచి మనం ఎలా నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ హౌ టు బిల్డింగ్ యువర్ వొకాబులరీ, హౌ టు కీప్ బిల్డింగ్ యువర్ వొకాబులరీ. సో వొకాబులరీని డే బై డే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ద 5 సింపుల్ బట్ వైటల్ స్టెప్స్ టు టేక్ సో దట్ యూ కెన్ కీప్ యువర్ వొకాబులరీ ఎవర్ డెవలపింగ్, ఎవర్ ఇంక్రీజింగ్. సో ఎప్పుడు మనకు డే బై డే మన ఇంగ్లీష్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని టిప్స్ ఉంటాయి ఇక్కడ. సో నెక్స్ట్ మనకి అపెండిక్స్. సో సమ్ ఎసోటరిక్ ఫోబియాస్. సో ఫోబియాస్ అంటే భయాలు. సో ఫోబియాస్ ఉన్నాయి కదండి మనకు.
సో డిఫరెంట్ ఫోబియాస్ గురించి ఇక్కడ ఉంటుంది. అండ్ ప్రొనౌన్సియేషన్ కీ, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక్కొక్క వర్డ్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ లేటెస్ట్ వర్డ్ లిస్ట్. సో మనకి కొత్తగా యాడ్ అయిన ఇంగ్లీష్ వర్డ్స్ ఏంటి, ఆ వర్డ్ లిస్ట్ ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి అన్ని క్విజులు ఉన్నాయి కదా, 120 టెస్ట్ క్విజులు. సో అన్నిటికీ ఆన్సర్స్ లాస్ట్లో ఉంటాయి. సో లాస్ట్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్స్. సో ఫస్ట్ ఇంకొన్ని చూద్దాము, బ్రీఫ్ ఇంటర్మిషన్స్. సో టెస్ట్ యువర్ గ్రామర్, మీ గ్రామర్ని ఎలా టెస్ట్ చేసుకోవాలో 62nd పేజ్లో ఉంది. అండ్ ర్యాండమ్ నోట్స్ ఆన్ మోడర్న్ యూసేజ్. Now how grammar changes and how to avoid being purist. Next, how to speak naturally. Do you always use the proper word? So next we have some interesting derivations. How to spell a word. So oka word ni ela spell cheyali, ela maatladali. Next, టేక్ ది స్పెల్లింగ్ టెస్ట్. సో స్పెల్లింగ్ టెస్ట్ కూడా ఉంది. సో డైరెక్ట్గా ఇది అటెంప్ట్ చేయొచ్చు అన్నీ అయిపోయిన తర్వాత. అండ్ అనదర్ చెక్ ఆన్ యువర్ స్పెల్లింగ్. సో ఇది తర్వాత ఇంకా డిఫికల్ట్ వర్డ్స్కి స్పెల్లింగ్స్ ఎలా చెక్ చేయాలి, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ద బుక్. సో ఈ కంటెంట్స్ అన్నీ ఉంటాయి. సో హౌ టు యూస్ దిస్ బుక్ ఫర్ మ్యాక్సిమం బెనిఫిట్. సో దిస్ ఈజ్ నాట్ అ రీడింగ్ బుక్. రీడింగ్ బుక్ కాదు, ఒక నవెల్ లాగా, ఒక స్టోరీ లాగా ఇది చదవడానికి కాదు. బట్ దిస్ ఈజ్ ఫర్ యువర్ ప్రాక్టీసింగ్ అండ్ బెటర్ ఇంగ్లీష్. సో మంచి ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకునే వాళ్ళకి ఈ బుక్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో వర్డ్ పవర్ మేడ్ ఈజీ. సో చూడండి, ఒక్కొక్క సింబల్ ఉంది అండ్ ఎగ్జాంపుల్ ఉంది. సో ఏని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఏ వర్డ్లో ఏ వర్డ్లో మనకి ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. సో అలాగే మనకి డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ టేబుల్ ఉంది ఇక్కడ. సో 18 వర్డ్స్ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్కి ఉంటుంది. అండ్ వాట్ ఈజ్ ఎటిమాలజీ? ఎటిమాలజీ అంటే ఏంటి? సో డీల్స్ విత్ ఆరిజిన్ అండ్ డెరివేషన్ ఆఫ్ వర్డ్స్. సో ఒక వర్డ్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది అండ్ ఎలా వచ్చింది, అంటే రూట్ వర్డ్ ఏంటి దానికి, అలాంటి టాపిక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. సో వాట్ ఆర్ నౌన్స్, వర్బ్స్ అండ్ అడ్జెక్టివ్స్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఉంటుంది. అండ్ నెక్స్ట్ హౌ టు వర్క్ ఫర్ బెస్ట్ రిజల్ట్స్. సో బెస్ట్ రిజల్ట్స్ గురించి ఎలా వర్కౌట్ చేయాలి. అండ్ నెక్స్ట్ సో హౌ టు టెస్ట్ యువర్ ప్రజెంట్ వొకాబులరీ. మీ ప్రజెంట్ వొకాబులరీ టెస్ట్ ఏంటి, ఎలా టెస్ట్ చేసుకోవాలి. సో ఈ వర్డ్స్ ఉన్నాయి, ఈ వర్డ్స్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఉన్నాయి, రైట్? సో డిషువల్డ్ అంటే ఏంటి, అన్టైడీ, ఫియర్స్, ఫూలిష్, పెక్యులియర్, అన్హ్యాపీ. దీస్ ఆర్ లైక్ యువర్ సినోనిమ్స్. సో మీకు ఏది కరెక్ట్ అయిందో అది పెట్టేసుకొని తర్వాత ఇక్కడ మనకి కీ కూడా ఉంది, ఆన్సర్స్ కూడా ఉన్నాయి. అండ్ మీ స్కోర్. సో 0 to 11 మీ స్కోర్ అయితే ఇట్ ఈస్ బిలో యావరేజ్. 12 to 35 అయితే యావరేజ్, మీ ఇంగ్లీష్ యావరేజ్ రేంజ్లో ఉంది అని. సో 36 to 48 మార్క్స్ వస్తే మీకు అబవ్ యావరేజ్. 49 to 54 వస్తే ఎక్సలెంట్. సో 55 to 60 వస్తే యు ఆర్ సుపీరియర్ ఇన్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని. టోటల్ 60 బిట్స్ ఉన్నాయండి. సో యాంటనిమ్స్, సినోనిమ్స్ ఆర్ యాంటనిమ్స్. సో ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మనం ఈ వర్డ్కి, సో ఇక్కడ ఇక్కడ ఇచ్చిన వర్డ్స్కి సంబంధించిన ఆప్షన్స్కి ఏ వర్డ్ మ్యాచ్ అవుతుందో సినోనిమ్స్ కానీ యాంటనిమ్స్ కానీ మ్యాచ్ చేసి పెట్టడమే, రైట్? సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు టెస్ట్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ వర్బల్ స్పీడ్. సో వర్బల్ స్పీడ్ ఎలా ఉంది. సో సర్కిల్ S ఫర్ సేమ్, O ఫర్ ఆపోజిట్, D ఫర్ డిఫరెంట్. సో స్వీట్ అండ్ సవర్ రెండు సేమా, రెండు ఆపోజిట్సా, ఆర్ రెండు డిఫరెంట్ వర్డ్సా అనేది కూడా ఇక్కడ సర్కిల్ చేసి తర్వాత మళ్ళీ మీకు ఒక టెస్ట్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు అన్నీ మీ ఆన్సర్స్ రాయాలి. లైక్ హియర్ ఫస్ట్ ఐడియాస్. సో మీ ఫస్ట్, ద హైట్ ఆఫ్ కన్సీట్, లెట్ మీ హెల్ప్ యూ, లీవ్ మీ అలోన్, లెట్స్ డూ ఇట్ టుగెదర్. ఇలాంటి వర్డ్స్ అన్నీ ఎప్పుడు వాడాలి అండ్ ఎలా వాడాలి. నెయిదర్ ఎక్స్ట్రీమ్, పీపుల్ ఆర్ నో డామ్ గుడ్, ఉమెన్ ఆర్ నో డామ్ గుడ్. ఎస్, మ్యారేజ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్,
అండ్ హూ వాంట్స్ టు లివ్ ఇన్ అన్ ఇన్స్టిట్యూషన్. సో ఇవన్నీ కెన్ యూ ప్రొనౌన్స్ ద వర్డ్స్ అని ఇక్కడ కొన్ని లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి అండ్ దానికి సంబంధించిన సౌండ్స్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ క్విజ్ ఉంది. ఇక్కడ క్విజ్లో మనకి ఇంతకుముందు నేర్చుకున్న దాంట్లోనే క్వశ్చన్స్ ఉంటాయి. యూ జస్ట్ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్స్ అండ్ డెవలప్ యువర్ వొకాబులరీ. రైట్. సో ఇలా చాలా ఉన్నాయండి. ఈ బుక్ అంతా అవే ఉన్నాయి. సో ఎన్ని పేజెస్ ఉన్నాయి అంటే ఇన్ అడిషన్ యూ హ్యావ్ 700 పేజెస్ ఉన్నాయండి మొత్తము. రైట్. సో లాస్ట్లో మనకి చెప్పినట్టుగానే ఆన్సర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనకి ఇచ్చిన క్విజ్ సంబంధించిన ఆన్సర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి వర్డ్స్ కూడా ఉన్నాయండి. అనదర్ చెక్ ఆఫ్ స్పెల్లింగ్ తర్వాత హౌ టు చెక్ యువర్ ప్రోగ్రెస్. సో ఇక్కడ ప్రిఫిక్స్ సఫిక్స్లు ఎలా యూస్ చేయాలి, దాని తర్వాత హౌ టు చెక్ యువర్ స్టాండింగ్ యాజ్ అన్ అమెచ్యూర్ ఎటిమాలజిస్ట్. అండ్ నెక్స్ట్ హౌ టు కీప్ బిల్డింగ్ యువర్ వొకాబులరీ. సో రోజు మనం ఇంగ్లీష్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత యూ హ్యావ్ సమ్ ఫోబియాస్. సార్ ఫైర్ అంటే భయపడే వాళ్ళని ఏమంటారు? ఫైరోఫోబియా. ఎయిర్ అంటే భయపడే వాళ్ళని ఏమంటారు? ఏరోఫోబియా. యానిమల్స్కి భయపడే వాళ్ళని జూఫోబియా. బర్త్కి భయపడే వాళ్ళని జినోఫోబియా. హెయిర్ ట్రైకోఫోబియా. సో లైట్ ఈజ్ ఫోటోఫోబియా. మేల్స్ ఆండ్రోఫోబియా. మ్యారేజ్ గ్యామోఫోబియా. మైస్ మ్యూసోఫోబియా. సో మెనీ ఫోబియాస్, లిస్ట్ ఆఫ్ ఫోబియాస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. రైట్. సో ఇవన్నీ ఎగ్జామ్కి యూజ్ అవుతాయి. అండ్ ప్రొనౌన్సియేషన్ కీ ఆఫ్ వర్డ్ లిస్ట్. సో ప్రొనౌన్సియేషన్ కీస్, ఇక్కడ కొన్ని ప్రొనౌన్సియేషన్ సౌండ్స్ ఇచ్చారు అండ్ దానికి సంబంధించిన వర్డ్స్ ఇచ్చారు. అప్ టు జెడ్, ఏ నుంచి జెడ్ వరకు ఇచ్చారు. అండ్ వర్డ్ లిస్ట్ డిక్షనరీస్ ఆఫ్ డిఫికల్ట్ వర్డ్స్ డిక్షనరీ. సో ఈ డిఫికల్ట్ వర్డ్స్ ఏంటి అంటే ఇవే మనకి ఎగ్జామ్లో వచ్చేవన్నమాట. చాలా ఎక్కువ సినోనిమ్స్ యాంటోనిమ్స్ దాంట్లో మనకి ఈ వర్డ్స్ వస్తుంటాయి. రైట్. అబాష్, అబేట్, అబ్డిగేట్, అబెరేషన్, అబోర్, అబ్జెక్ట్. సో వీటికి సంబంధించిన గ్రామర్ అబ్నగేట్, అబార్టివ్, అబ్రిడ్జ్, అబ్సల్యూట్, అబ్జాల్వ్. సో ఇవన్నీ ఎలా ప్రొనౌన్స్ చేయాలి. అండ్ తర్వాత క్విక్ క్విజ్ ఉంది. రైట్. సో ఇక్కడ మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ మీనింగ్స్ ఇచ్చారు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా మనం ఈ కరెక్ట్ వర్డ్కి ఈ పక్కన ఉన్న వర్డ్స్తో ఏది కరెక్ట్ మీనింగో అది మ్యాచ్ చేసుకోవాలి. సో అలాగా మనకి ఏ టు జెడ్ వర్డ్స్ ఇచ్చారు. అన్నీ కష్టమైన వర్డ్స్ అండ్ ఎగ్జామ్కి వచ్చే వర్డ్స్ అని చెప్పొచ్చు ఇవన్నీ. సో డిఈ, ఎఫ్, ఐ. సో ఇలాగా అప్ టు జెడ్ వరకు మనకి అన్ని వర్డ్స్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఇవి న్యూలీ కొత్తగా మనకి డిక్షనరీలో చేర్చబడిన వర్డ్స్ అని కూడా చెప్పొచ్చు. రైట్. ఆ తర్వాత మనకి ఆన్సర్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద బుక్ వర్డ్ పవర్ మేడ్ ఈజీ. సో ఇది మనకి చదివే బుక్ మాత్రమే కాదు, చాలా ప్రాక్టీస్ చేసే బుక్. సో ఒక్కొక్క సెషన్ తర్వాత క్విజ్ ఉంటుంది అండ్ ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. సో అన్నిటికీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ ఇలా ఏది ఉన్నా అవన్నీ చేస్తేనే మనకి ఇంగ్లీష్ అనేది వొకాబులరీ అనేది డెవలప్ అవుతుంది. సో ఫైనలీ కాస్ట్ ఆఫ్ ద బుక్ వచ్చేసి 189 అని ఉంది బుక్ పైన. బట్ ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసినప్పుడు సో ద ప్రైస్ ఈజ్ 133 రూపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ బుక్ కావాలంటే మీరు ఫ్లిప్కార్ట్లో నుంచి కానీ అమెజాన్ నుంచి కానీ పర్చేస్ చేయండి. సో దిస్ ఈజ్ నాట్ అ పెయిడ్ ప్రమోషన్. ఇది నేను నా ఇంట్రెస్ట్ పైన సొంతంగా తీసిన వీడియో.
సో మీరు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళ కోసం స్పెషల్గా చేసిన